హలో అండి. కొత్తిమీర నిలువ పచ్చడి ఇది 6 నెలల వరకు మనకి నిలువ ఉంటుందండి. ఎవరైతే కొత్తిమీర నిలువ పచ్చడి చేయలేకపోతున్నాం, కష్టంగా ఉందనుకుంటున్నారో అలాంటి వారు ఈ వీడియో చూడండి. చాలా సులువైన పద్ధతిలో టేస్టీగా అయితే చేశానండి. ఒక 2 స్పూన్ల నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకొని కప్పు నిండా కొత్తిమీరను వేసుకొని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చింతపండును కూడా వేసుకొని ప్రక్కన పెట్టుకోండి. ఒక కడాయిలో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకొని దీన్ని కూడా చల్లారనిచ్చుకొని పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్లోని చింతపండు, డ్రై ఇంగ్రీడియంట్స్, పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని ఎటువంటి వాటర్ వేయకుండా ఈ విధంగా మిక్సీ చేసుకుంటే చక్కగా మంచి పౌడర్లా అవుతుంది. అప్పుడు కొత్తిమీరను కూడా వేసేసుకొని మెత్తని పేస్ట్లా చేసేసుకోండి. చూసారా, ఈ విధంగా అయితే సరిపోతుంది. స్టవ్ మీద ఒక 6 స్పూన్ల వేరుశనగ నూనె వేసుకున్నాను. 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల శనగపప్పు వేగిన తర్వాత వెల్లుల్లి రేకలు వేసుకోండి. అలాగే 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అదేవిధంగా ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని చల్లారిన తర్వాత కొత్తిమీర పేస్ట్ అంతటిని కలిపేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో సులువుగా 6 నెలల పాటు నిలువ ఉండే కొత్తిమీర నిలువ పచ్చడి రెడీ. నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.